బా కాఫీ బా, కాఫీ తీసుకో బా. నీకు కదా బా, నాకు. రే నీ యప్ప, నువ్వు కాఫీ తాగడం నా డ్రీమ్ ఎందుకు చెడగొడుతున్నావు? అయినా నైట్ రాయిడ్గా ఎందుకన్నా మంచిది. ఎవరు లేరుగా, అమ్మయ్యా. ఆ రాయిడ్గాడు అంత ఎక్స్ట్రా చేస్తుంటే ఏం చేస్తున్నావు బే? ఒరే, వాడు పెద్ద మొండినాయల్లా ఉన్నాడురా. వాడు ఏదనుకుంటే అదే జరగాలనుకుంటున్నాడు. మరి నిన్నెందుకురా పిలిచింది? చెంపచెక్కలాడ్డానికా? వాడు పెద్ద మొరటోడ్రా. వాడిదో పెద్ద పెదరాడి సినిమాలో మోహన్ బాబు లాగా ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ షుడ్ బి లైక్ ఎ టామ్ అండ్ జెర్రీ, నాట్ లైక్ ఎ క్యాట్ అండ్ మౌస్ అంటూ రాత్రి సాగుదొబ్బిడ్రా బావా. అదంతా పక్కన పెట్టలే గాని, రాత్రి నువ్వు రూమ్లో అబ్బా దబ్బా జబ్బా అబ్బా, పొద్దున పూటేమో లవ్వు జివ్వు అని చెప్పి మా చెవులో పువ్వులు పెట్టు, రాత్రి అయితే రాయుడు మామ బోట్లు పెడతాడు. నువ్వు రూమ్లో బాగా కంఫర్ట్ ఫీల్ అబ్బో. సర్లే గాని, రాయుడు మావతో నా పందెం పోయినట్టేనా? ఒకసారి ఆ కాఫీ అక్కడ పెట్టవా? ఏవా గిఫ్ట్ అని ఇచ్చేస్తావా? ఉండరా, రాత్రి రాయుడు మావా, పొద్దున పూట నువ్వు నా జీవితంలో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదరా. నీ కాపురం నా ప్రాణానికి హానికరంగా తయారైంది. ప్రశాంత్ గడి కాపురం నా ప్రాణానికి హానికరం. నే మాదా రే బావా, అంతేనా? అన్నీ మర్చిపోతావారా? 3rd క్లాస్లో నీకోసం బెంచ్ మారింది, 8th లో నీకోసం 10th వాళ్ళతో గొడవ పడింది, ఇంటర్లో బీటెక్లో ఇలా అన్నీ మర్చిపోయేవారా? ఆపేయ్, అక్కడే ఆపేయ్. ఏదో పెద్ద త్యాగాలు చేసిన త్యాగమూర్తిలా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు చేసిన హెల్ప్స్ కంటే నన్ను ఇరికించిన ఇన్స్టెంట్స్ ఎక్కువరా. నీ వల్ల సుబ్బారావు గారు కుక్క నా పిర్ర కండ పీకితే నా పొట్టు చుట్టూ 24 ఇంజక్షన్లు చేపించుకున్నాను రా. దాని గురించి మాట్లాడవే. 16 కదరా. అంటే మిగతావన్నీ ఎక్స్పైర్ అయిపోతే నాకే చేస్తా. అవన్నీ స్వీట్ మెమరీస్ రా. అవి స్వీట్ మెమరీస్ కాదురా, నన్ను ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసే బ్యాడ్ మెమరీస్. నేను ఎప్పుడో మర్చిపోయాను, నువ్వే ఇప్పటికి ఇంకా వాటిని పట్టుకొని ఎలాడుతున్నావు. బావా, నువ్వు కాకపోతే ఎవరున్నారా బావా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? మీరు అనుకున్నదేం జరగలేదు, నాకు కావాల్సింది జరిగింది. అసలు మేమేమనుకున్నాం? నీకేం కావాలి? నీకేం జరిగింది? అసలు ఏం జరిగిందిరా? ఓరి నీ సిగ్గు సిరసెల సంతకెళ్ళా చెప్పురా. ఏం జరిగిందంటే, రాయుడు మావా, కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో, తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో, కోరి కోరి గాలుతోంది ఈడు ఎందుకో, తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో, చిలిపిగా నీ చేతులు అణు అణువు తరుముతుంటే, చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే, కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో, తొలిరేయి వింత హాయిలో ఆవిరేమిటో. ఏరా సత్తి, చెప్పమావా, మీ ఫ్రెండ్ మంచి ఫ్యామిలీకి వచ్చినట్టున్నాడు. ఈ రాయుడు బయట తలుపులేసాడంటే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. ఏంటి బొమ్మ బ్లాక్ బస్టరా? అసలు అక్కడ సెకండ్ షో పడితేనే కదా. ఏంటి బొమ్మ బల్లేదా? అయినా మనం ప్లాన్ వేస్తే ఫెయిల్ అయినట్టు హిస్టరీలోనే లేదు. అప్పుడే ఏమైందిరా సత్తి, మీ ఫ్రెండ్ తో బొమ్మ ఎలా వేయించాలో తెలుసు, ఆ సినిమా హిట్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఎలాలవా అమ్మో, చాలా పనులు చేసుకోవాలి.
అమ్మ ఇడు వస్తాడేంటి? రే సత్తి, నీతో కొంచెం పనిందిరా. చెప్పు మామా. కాదురా సత్తి, సినిమా అంటే గుర్తొచ్చిందిరా. ఊర్లో కొత్త సినిమాలు ఏమున్నాయో చూడరా. ఏంటి రాయుడు గారి గాలి సినిమాల మీదకి మళ్ళీంది? ఆయ్. ఈ రాయుడు కళాపోషకుడు. అబ్బా ఇదొకటి ఉందేంది మళ్ళీ? సరే ఉండు మామ చూస్తాను. అయినా నీకు కావాల్సిన సందులో సడిమి సినిమాలేగా. కాదురా, జనాలు ఎవ్వరూ లేని మంచి ఫ్యామిలీ సినిమా చూసి 2 టికెట్లు అయి చెప్తాను. రెండోడికి మామా ఇక్కడ కూడా కొత్త అతను సెట్ చేసావా? ఈ రాయుడికేంట్రా, ఎప్పటికీ కుర్రోడే. కావాలంటే ఎంతమందినైనా సెటప్ చేస్తాను. అబ్బో ఎందుకులే మళ్ళీ ఇప్పుడు పని కట్టుకుని కొత్త కొత్త జనాలు పెంచడం. అయినా ఆ 2 టికెట్ ఎవరికో చెప్పలేదు? ఇంకెవరికిరా, అమ్మాయికి అబ్బాయికి. బా బా ఏం ఐడియా మావా నీది. ఏమనుకున్నావురా నేనంటే? ఈ రాయుడు ప్లానింగ్ చేశాడంటే ఎలాంటి జంటైనా అతుక్కుపోవాల్సిందే. రాత్రి గదిలో తాళం వేసావు, ఏమైంది? అదేరా నేను చెప్పేది. డైరెక్ట్గా రూమ్లోకేసి పెద్ద భోగిమంట వేయాలనుకున్నా, వర్కౌట్ అవ్వలేదు. ఇక మీదట వర్కౌట్ కాదు, నేనుండగా కానివ్వను. అందుకేరా సినిమాకి వెళ్తే ఒకరి బాడీలో ఒకరికి టచ్ అయ్యి జిల్ జిల్ జిగా జిగా పుడితే ఆ తర్వాత అన్ని పనులు ఆటంతకవే అయిపోతాయి. ఛా నేనుండగానే టికెట్ బుక్ చేస్తున్నామా? 2 నిమిషాలు అయిపోయింది మావా. చేసావా? చేశాను మావా. ఒకసారి పైకి లేచి చెప్తాను. ఏం మావా ఈ మాత్రం దానికి సన్మానం చేసేస్తావా? లేరా చెప్తాను. అమ్మమ్మ మావ సన్మానం చేస్తున్నాడు. ఏంటి మావా ఇండియన్ సినిమాలో కమలా అసలు ఏళ్ళు తిప్పేస్తున్నావా? ఇండియన్ కాదురా, ఇండియన్ 2. ఏయ్ ఏమంటున్నావు? నీలాగే త్వరలో పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఈసారేంట్రా? పెళ్లి కాగానే శోభనం చేసుకుంటా అంటున్నాడు. ఒరే వెరి బాగులోడా, పెళ్ళయ్యాక శోభనమే చేసుకుంటారా. రేయ్ మళ్ళేంట్రా? రాయుడు మా ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. జాగ్రత్తరా. మీరు వెళ్ళండి బాబు, నేను చూసుకుంటాను. ఏమంటివి ఈ రాయుడి పథకము పారదంటివా? ఎంత మాట ఎంత మాట. రాయలసీమనందు, కోస్తానందు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాంధ్ర తెలంగాణ గడ్డలందు ఈ రాయుడి పాచికలు పారకపోతాయా? రేయ్ సత్తి, నువ్వు అనగా నిన్ను చిత్రహింసలు పెట్టి ఖండ ఖండాలుగా విభజించి వారిరువురిపై సరస శృంగారాశ్రములు ప్రయోగించి వారిరువురిని ఒక్కటి చేసేదాన్ని. పీరికి సన్నాసి, ఈ రాయుడు అంటే ఏమనుకున్నావురా? అమ్మాయి మధు, మామయ్య. ఓ ఇక్కడున్నావా? ఏంటమ్మా ఎప్పుడు ఇదే ఇల్లు ఇవే పనులు? సాయంకాలం సినిమాకి టికెట్స్ బుక్ చేశాను, సరదాగా నువ్వు అబ్బాయి వెళ్ళేసి రండి. ఇప్పుడు సినిమాకి ఎందుకు మామయ్య? ఆయనకి ఇప్పుడిప్పుడే హెల్త్ సెట్ అవుతుంది కదా. ఈ హెల్తులు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటాయి అమ్మాయి. ఇంట్లో నుంచి బయట పడితేనే కదా అన్నీ సెట్ అయ్యేది. అది కాదు మామయ్య. అది కాదు ఇది కాదు, టికెట్స్ బుక్ చేశాను, మీరు సినిమాకి వెళ్తున్నారంతే. ఈ విషయం అబ్బాయితో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వద్దు మామయ్య, నేనే చెప్తాను. సరే వెళ్ళి చెప్పు. పొవ అన్నాడే ఆటో అప్పారావు, పిప్పి పిప్పి అన్నాడే స్కూటర్ సుబ్బ. మీరేంటండి ఇక్కడ? ఏ రాకూడదా? అంటే సడన్ గా ఇలా నా రూమ్లో వెళ్ళిపోనా? అలా నేను అనలేదే. మరి ఇంకెలా అన్నారు? అంటే ఏం జరిగిందా అని.
చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నారా? ఆ, చేయాల్సిందంతా చేస్తానా? తప్పకుండా ఏదో ఏదో పని చేసుంటాను. ఏంటి ఏదో అంటున్నారు? హా, ఊపిరి ఆడట్లేదండి. హా? ఈ మాత్రం దానికే ఇంత టెన్షన్ అయిపోతున్నారా? ఏం లేదు, మా మావయ్య మూవీ టికెట్స్ బుక్ చేశాడంట, మన ఇద్దరిని వెళ్ళమంటున్నాడు. ఈ రాయుడు మళ్ళీతో చేసుంటాడు. ఇప్పుడు ఎందుకండి సినిమా? తర్వాత వెళ్దాం కదా. హా? మా మావయ్య అంటే మీరేమనుకుంటున్నారు? పంతానికి పర్యాయ పదం రాయుడు. రాయుడు ఒక్కసారి ఫిక్స్ అయితే 100 సార్లు ఫిక్స్ అయినట్టు. ఈడ పెద్ద రాయుడు మరి. అయినా మీ మామయ్య ఎందుకండి ఇంత సడన్ గా సినిమా ప్లాన్ చేశారు? ఎందుకా? నిన్న నైట్ ఆయన చేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది కదా, అందుకు. అర్థం కాలేదు. అర్థం కాలేదా? మ్హూ. మూవీ టికెట్స్ బుక్ చేస్తే మనిద్దరం ఒకే బైక్ మీద వెళ్తుంటే, హాల్లో పక్క పక్కనే కూర్చుంటే, ఒకరిని ఒకరం టచ్ చేసుకుంటుంటే, మా మామయ్య అనుకున్న జిల్ జిల్ జిగా జిగా పొద్దు అవుతుంది. ఆపేయండి. అర్థమైంది, ఇంకొద్దు, ఆపేయండి. అయినా మనం నైటే మాట్లాడుకున్నాం కదండి. అఫ్ కోర్స్ అది నాకు తెలుసు, కానీ మా మామయ్యకి తెలియదు కదా. మీరు చెప్పచ్చుగా. అమ్మ బాబోయ్, మా మామయ్యకా? నా వల్ల కాదు, ఆయనంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. ఏం చేయాలి? సర్లేండి, నేనే మాట్లాడతా, మీరు వెళ్ళండి. సరే, ట్రై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మ్మ్. ఇంకో విషయం, మా మామయ్యతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా తేడా వచ్చిందనుకో, మీకు నా చేతిలో ఊగదంపుడే. మ్మ్. అమ్మా. హ. అదేంటబ్బాయ్ ఇంకా రెడీ అవ్వలేదు? సినిమాకి టైం అవుతుంది. బాబాయ్, ఒక్క నిమిషం బాబాయ్. మీరేం ఆలోచిస్తున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, అసలు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. పెళ్లి చేశాం కదా, ఏదో గదిలోకి తోసేసి ఆ ఒక్క పని కానించేస్తే చచ్చినట్టు కింద మీద పడి ఎలాగోలా బతికేస్తారనుకున్నారు కదా. అదేంటబ్బాయ్ అలా అంటావు? ఎవరైనా పెళ్లి చేసుకునే దానికోసమే కదా. మీరు ఇంకా అక్కడే అయిపోయారు బాబాయ్. మీరు చేయాలి అనుకుంటుంది వేరు, మేం కావాలి అనుకుంటుంది వేరు. ఒకే గదిలో ఉంటూ ఒక బెడ్ పైన పడుకున్నంత మాత్రాన్న మొగుడు పిల్లలు అయిపోరు బాబాయ్. ఏదో గుడ్డును లాక్కెళ్ళినట్టు అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లాలనుకోవట్లేదు. బయట చాలామంది ఇష్టం లేని పెళ్లి చేసుకొని మనసు చంపుకొని బతుకుతున్నారు. అలాంటి బతుకు మాకొద్దు. అసలు ఆ రోజు రాత్రి మేము ఏం మాట్లాడుకున్నాం మీకు తెలుసా? మీకిప్పుడు నా కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యం వచ్చిందా? మాట్లాడలేక కాదండి, మరి ఎలా చెప్పాలి? తెలుగులోనే చెప్పండి, పర్లేదు. సారీ సారీ, కంటిన్యూ. పొయిటిక్గా చెప్పలేను, నాకు వచ్చినట్టు చెప్తాను. పర్లేదు, ఎలాగైనా చెప్పండి, నేను అర్థం చేసుకోగలను. యాక్చువల్గా నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది, కానీ అది అవ్వలేదు. భలే ఉంటుంది కదా, ఒక అమ్మాయి నా కోసం స్పెషల్గా రెడీ అయ్యి నేను తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంటే, టైమింగ్ చూసిన ప్రతిసారి భూమి ఎందుకురా ఇంకా ఫాస్ట్గా తిరగట్లేదు అని నాలో నేనే ఫీల్ అవుతూ, ఒక్కో సెకండ్ ఒక్కో యుగంలా గడుస్తుంటుంటే, ఇంకా ఎంతసేపు రా అని నాలో నేనే ఫీల్ అవుతూ, ఒక అందమైన అమ్మాయి ఒక మంచి సారీలో లూజ్ హెయిర్తో మీలాంటి అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంటే, అప్పటిదాకా ఫాస్ట్గా తిరిగిన భూమి ఇంకా స్లోగా తిరిగితే బాగున్ను అని నాలో నేనే ఫీల్ అవుతూ, అలా నడిచొచ్చే అందం నాకే సొంతం అనుకుంటూ నాలో నేనే మురిసిపోతూ, తన నా దగ్గరికి వచ్చి రాగానే తన అందానికి బెండ్ అయిపోయి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే, తను యాక్సెప్ట్ చేయగానే గట్టిగా హక్ చేసుకుంటే ఉంటుంది. మన పెళ్ళి 24 రోజులు అవుతుంది అంటున్నారు. మీరు నా కోసం రేపు అలా రెడీ అయ్యి కనిపిస్తా.
ఇది బాబాయ్ జరిగింది. మ్మ్హ్మ్. మాకంటూ క్లారిటీ ఉంది. మీరేదో హడావిడి చేసి మమ్మల్ని కలపాల్సిన అవసరం లేదు. మేము చూసుకుంటాం. క్షమించబ్బాయి, తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు చదువుకున్నోళ్ళు కదా, మాకంటే బాగా ఆలోచిస్తారు. మంచి చెడు ఎరిగినోళ్ళు, తెలియక మొరటుగా ప్రవర్తించాను. ఏమనుకోవద్దబ్బాయి. పర్లేదు బాబాయ్, మీరు వెళ్ళండి. సరే అయితే. ఏమే సరళా, ఏం చేస్తున్నావు? కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్స్ మీద సంతకాలు చేస్తున్నాను. లేకపోతే నేనేం చేస్తాను? ఇంట్లోనే ఉన్నాను. అయినా నువ్వేంటి మేనకోడల ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయావు? ఇంక ఇంటికి రావా నువ్వు? వచ్చేస్తాలేవే. మన ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు రాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు అని. సిటీలో కొన్ని పనులున్నాయి, చూసుకొని వచ్చేస్తా అని చెప్పు. సర్లే. ఇదిగో, నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఇదేంటమ్మా ఇది? ఎప్పుడు లేంది ఇప్పుడేంటి ఇలా? ఏయ్, చెప్తావా లేదా? సరే అడుగు. అది అది నేనంటే ఇష్టమేనా నీకు? వివరం లేని వయ్యాలని పాలేంటమ్మా ఇంత చక్కగా వస్తున్నాయంటే దున్నపోతు చిక్కగా ఇచ్చింది అన్నదంట. అయినా పెళ్ళై 20 ఏళ్ళు అయింది. ఇప్పుడేంటి ఇష్టమేనా అని అడుగుతున్నావు? సర్లేవే, ఇప్పుడు అడుగుతున్నా కదా చెప్పు. అప్పుడు నేనంటే ఇష్టమేనా? 20 ఏళ్ళు అయింది కదండి, గుర్తులేదు, మర్చిపోయా. అయినా పెళ్ళైన ఆడోళ్ళు ఎలాగోలాగా బతికేయాలి గాని ఇప్పుడేంటి ఇష్టాలు గిష్టాలు? హలో, ఏమయ్యా ఉన్నావా? అబ్బాయ్, అది బాబాయ్ చెప్పండి. వీడేంటి వీడు? బాబాయ్ ఏమైంది వీడికి? వీడికి నరాలు స్థానభ్రంశం చెందినట్లున్నాయి అబ్బాయి. నేను సెట్ చేస్తా కదా. సెట్ అయిపోయిందిరా, సెట్ అయిపోయింది. ఒరే బావా, చెయ్యొచ్చేసింది, మాట వచ్చేస్తుంది, ఆడేస్తున్నాను. దింగర్ నాయలా టచ్ చేసావు అబ్బాయి. నీకేం కావాలో ఎలా చేయాలో అలా చెయ్యి, నీకు నేను సహాయం చేస్తాను. సరే బాబాయ్. ఓకేనా? వచ్చేసిందండి సహాయ గుణం. వీళ్ళిద్దరు కలిపే ప్రయత్నంలో నా మ్యాటర్ ప్లాన్ చేస్తావు తెలుసా? రే తడిక సన్నాసి, నోరు ముస్తావా లేదంటే బావురు కప్పలాగా ఇలాగే అరిచావంటే మళ్ళీ భారతీయుడు 2 చూపించాల్సి వస్తుంది. అమ్మ బాబు, వద్దు రే బాబు. సత్తి అమ్మ కొడుకు. ఆగురా, రే రే సత్తి ఆగు. ఏమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఆ? అంటే మీరు ఆయనతో మాట్లాడుతా అన్నారు కదా మామయ్య, ఏం మాట్లాడారా అని. ఓ అదే నీ టెన్షను. అబ్బాయి చాలా మంచోడమ్మా. నిన్ను అర్థం చేసుకునేవాడు, ప్రేమించేవాడు దొరికాడు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అబ్బాయి చెప్పినట్లే నడుచుకోమ్మా. హ్మ్. అమ్మయ్య, మీ జంటను సెట్ చేశాను. ఇక ఆ సత్తిగానికి కూడా మన ఊర్లో ఎవరినో నేను చూసి తగిలించేస్తే అటు ఇటు తిరగకుండా ఓ ముచ్చుకుక్కలాగా మూలన పడింటాడు ఎదవా. రే సత్తిగా, నిన్న నైట్ మీ డ్రీమ్లో నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో చెప్పారు కదా, రెడీ ఉండండి, నన్ను అలా చూద్దురు కానీ. నైట్ విన్నారా? ఇంకా పడుకున్నారనుకున్నా. మూసింది కళ్ళే, చెవులు కాదు.